అసలు చిన్నస్వామి స్టేడియంలో ఎలా జరిగింది? కంట్రోల్ చేయలేకపోయారా? కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా సెక్యూరిటీ ఫోర్స్ పట్టించుకోలేదా? అసలేం జరిగింది? 3 ముక్కల్లో తెలుసుకుందాం. ఆర్సీబీ గెలిచింది. కట్ చేస్తే పెద్ద సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నారు. ఇది గవర్నమెంట్కి సంబంధం లేని ఇష్యూ. స్టేడియం వాళ్ళు చేద్దాం అనుకున్నారు. బట్ స్టేడియం కెపాసిటీ ఎంత? 35,000 మంది. అంటే 35,000 మంది పెద్దదే సంఖ్య. కానీ వచ్చింది 2 లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. అంటే స్టేడియంలో పట్టలేదు. స్టేడియంలో పట్టకపోగా స్టేడియం బయట దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. ఈ ట్రాఫిక్ జామ్లో స్కూటీ నుంచి కారు వరకు పబ్లిక్ జామ్ చేసి ఉన్నారు ట్రాఫిక్ని. ఇది మెయిన్ ఇష్యూ. దీన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. తొక్కిసలాట జరిగింది. 11 మంది చనిపోయారు. ఈ 11 మందిలో 10 సంవత్సరాల లోపు ఉన్న కుర్రాడు కూడా ఉన్నాడు. తొక్కిసలాట చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. అందరి హృదయాల్ని కదిలించిన విషయం. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు అనిపించింది, దేనికి ఈ ఆర్సీబీ, దేనికి ఈ క్రికెట్, ఈ అభిమాన పిచ్చి ఏంటి? మరీ చిన్నపిల్లలకి ఇంత పిచ్చి ఎక్కడం అవసరమా? ఇంతలా నరనరాల్లో జీర్ణించుకోవాలా? ఏది దేశభక్తి ఏ రోజు ఇలా ఉండదే. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఇంత తొక్కిసలాట ఎప్పుడూ జరగదే. తెల్లవారితే ఆగస్టు 15 జెండా ఎగరవేస్తాం అనంగా ముందు రోజు రాత్రి ఎప్పుడు ఇలా సెలబ్రేషన్లు చేయమే అని నాకు అనిపించింది. ఇది నిజమే అయినా కూడా మనకు ఆగస్టు 15 అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. ఏదో గుర్తు చేసుకుంటాం అంతే. చాక్లెట్లు పంచుకుంటాం, స్వీట్లు పంచుకుంటాం. కానీ ఆర్సీబీ కిక్కిస్తుంది. తాగొచ్చు, తిరగొచ్చు, ఫ్రెండ్స్ గ్యాదర్ అవ్వచ్చు, కేకలేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మొత్తానికి 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. 44 మంది ఈరోజు మీరు చూస్తున్నంత వరకు బాగా గాయపడ్డారు. ఈ గాయపడ్డ వాళ్ళలో కూడా 4గురిది చెప్పలేం, ప్రాణం పోవచ్చు. సో ఇంతవరకు ఒక ఎత్తు అయితే, ఈ తొక్కిసలాటలో ఒక అమ్మాయిని బట్టలు చింపారు, అసభ్యంగా ప్రవర్తించారు. దీని గురించి ఇంకో ఫుల్ వీడియో చేస్తాను. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.